Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. సచివాలయానికి సంబంధించి GSWS NBM నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వ్యూయర్స్ అందరూ దాదాపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మఒడికి సంబంధించి అప్డేట్ అనేది ఈ యొక్క లేటెస్ట్ వీడియోలో మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కావున అందరూ స్కిప్ చేయకుండా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క యూజర్ దానికి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ యొక్క క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికి గాను ఈ యొక్క నవశకం వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. మనం గూగుల్లోకి వెళ్ళి మొదటగా నవశకం అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన లేదా GSWS NBM.AP.gov.in లాగిన్ అయిన తర్వాత అలా కూడా చేయొచ్చు. దానికి గాను ముందుగా లాగిన్ ఎలా చెప్తాను. ఇలా లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇందులో ఈ టైల్స్ అన్నీ ఇలా కనిపించడం జరుగుతుంది. దానికి గాను మనం ఇప్పుడు ఎంచుకోవాల్సింది అది వచ్చేసి ఈ యొక్క NBM స్కీమ్ మాడ్యూల్ అంటాము. NBM స్కీమ్ మాడ్యూల్ అంటాము. ఈ NBM స్కీమ్ మాడ్యూల్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది దీనికి సంబంధించి NBM స్కీమ్ మాడ్యూల్ అని ఉంటుంది. దీని మీద మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం జగనన్న అమ్మఒడికి సంబంధించి ఏదైతే స్టేట్ టీం వారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారో దానికి సంబంధించి ఇక్కడ మనం జగనన్న అమ్మఒడి అనే దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ డేటా అనేది వారు ఇవ్వటం అనేది జరిగింది. ఈ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క స్క్రోల్ చేసినప్పుడు ఈ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారి కింద జగనన్న అమ్మఒడి ఫీల్డ్ వెరిఫికేషన్ డేటాలో ఇన్వాలిడ్ మదర్ ఆధార్ అనేది 8 ఉన్నాయి. చైల్డ్ అండ్ మదర్ ఆధార్ ఇన్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ 17 ఉన్నాయి. ఇన్వాలిడ్ చైల్డ్ ఆధార్ వచ్చి 1 ఉంది. సేమ్ ఆధార్ ఈ 4 టైప్స్ ఆఫ్ ఇవనేది ఇలా ఈ 4 టైప్స్ ఆఫ్ ఫీల్డ్ వెరిఫికేషను డేటా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ బాక్స్ అనేది ఇవ్వటం జరిగింది. సెర్చ్ బై కేటగిరీ, సెర్చ్ బై స్టూడెంట్ ఐడి అనేది ఉంది. సెర్చ్ బై కేటగిరీ అంటే ఈ 4 కేటగిరీస్ అనేది ఇచ్చున్నాడు కాబట్టి మనం ఇక్కడ సెర్చ్ బై కేటగిరీ ఆప్షన్ ఎంచుకుంటే ఇక్కడ సెర్చ్ బై కేటగిరీలో దీనికి సంబంధించి ఈ ఆప్షన్స్ అనేది రావటం జరుగుతుంది. ఇవన్నీ ఆప్షన్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఇన్వాలిడ్ మదర్ ఆధారా, చైల్డ్ ఆధార్ ఇన్ హౌస్ హోల్డ్ బట్ మదర్ ఆధార్ నాట్ హౌస్ హోల్డా, చైల్డ్ అండ్ మదర్ ఆర్ డిఫరెంట్ హౌస్ హోల్డ్, చైల్డ్ ఆధార్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ బట్ మదర్ ఆధార్ ఇన్ హౌస్ హోల్డ్, ఇన్వాలిడ్ చైల్డ్ ఆధారు, సేమ్ ఆధార్ ఫర్ మదర్ అండ్ చైల్డ్. ఈ ఆప్షన్లో మనం దేనికి సంబంధించి ఒకసారి చెక్ చేసినప్పుడు డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ సేమ్ ఆధార్ ఫర్ మదర్ అండ్ చైల్డ్ అనే ఆప్షన్ ఒకసారి చెక్ చేద్దాం. దానికి సంబంధించి ఇక్కడ 2 పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 పేర్లు వచ్చేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చైల్డ్ ఆధారు మదర్ ఆధార్ ఏదైతే చైల్డ్ ఆధార్ కింద ఉందో
ఇక్కడ చూడండి, చైల్డ్ ఆధార్ ఏదైతే ఈ 4 డిజిట్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఏదైతే ఈ 4 డిజిట్స్ చైల్డ్ ఆధార్ ఉన్నాయో అవే 4 డిజిట్స్ మదర్ ఆధార్ దగ్గర కూడా ఉన్నాయి. ఒక్కసారి గమనించాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ చైల్డ్ ఆధార్ దగ్గర ఉన్నాయి, మదర్ ఆధార్ దగ్గర సేమ్ ఆధార్ నెంబర్లు అనేవి ఉన్నాయి. కాబట్టి ఒకసారి చైల్డ్ ఆధారు మదర్ ఆధారు మీరు వెరిఫికేషన్ వాళ్ళై స్వయంగా తీసుకొని పరిశీలన చేయాలి. అక్కడ చైల్డ్ ఆధార్ తప్పు ఉందా, మదర్ ఆధార్ తప్పు ఉందా అనేది ఒకసారి ఈ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. చైల్డ్ ఆధారా, చేంజ్ మదర్ ఆధార్ అనేది వస్తుంది. ఫాదర్ గార్డియన్ ఆధార్ అనేది మనం అక్కడ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు, ఇట్లా చేంజ్ అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఎంటర్ మదర్ ఆధార్ అని వస్తుంది. అదే మనం ఆప్షను ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ చేంజ్ చైల్డ్ ఆధార్ అన్నప్పుడు మనకి చైల్డ్ ఆధార్ అనేది ఆప్షన్ అనేది చూపించడం లేదు. ఈ ఆధార్ను మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ వర్క్ అలా అయిపోతుంది. ఈ సేమ్ ఆధార్ ఫర్ మదర్ చైల్డ్కి సంబంధించి ఇవి 2 అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ 4 ఇన్వాలిడ్ మదర్ ఆధారు, చైల్డ్ ఆధార్, ఇన్వాలిడ్ ఇలా దీనికి సంబంధించి ఇచ్చినటువంటి ఫీల్డ్ వెరిఫికేషన్ డేటాని కంప్లీట్ చేస్తే జగనన్న అమ్మఒడి అనేది సక్రమంగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటివరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.